दिन दिखाया तेरे दर पर हम आए हैं और अपना सर झुकाया है। तेरे दर पर हम आए हैं और अपना सर झुकाया है। खुदाया शुक्र है तेरा हमें ये दिन दिखाया। खुदाया शुक्र है तेरा हमें ये दिन दिखाया है। मसीहा परखते तेरी अभी हम भूल नहीं सकते। मसीहा परखते तेरी। హల్లెలూయా. ఎలాంటి వాడు నమ్ముతారంటే దైవము లేడన్న వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సోదరి కలుగుతుంది కాక రక్షించేవాడు ఉన్నాడు కాబట్టి మనం ఏడవకుండా ధైర్యం ఉండాలి. సోదరి కలుగుతుంది కాక హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడగలవా అన్న సంగతి అందరూ చూచారు. ఒక్క మాట జాగ్రత్తగా గ్రహించాలా. అప్పటికప్పుడు బతికించేవాడు డాక్టర్ అయినను బతికించలేడు. డాక్టర్ అయినను అప్పటికప్పుడు గాయమైన వెంటనే గాయాన్ని కట్టగలడే కానీ మార్పు చేయగలలేడు. అప్పటికప్పుడే తక్షణమే. హల్లెలూయా. మనం దేవుని దగ్గర వచ్చినప్పుడు ఏ సమస్య అయినా నువ్వు దేవుని నమ్మగలిగితే అప్పటికే కళ్ళారు చూస్తావు ఆయన చేసే కార్యాన్ని. హల్లెలూయా. ఇతను చర్చిలోకి తీసుకొచ్చినప్పుడు ఇతరులో ప్రాణము లేదని నేను నమ్మాను. ఏం లేదు, ప్రాణం లేదు. అప్పటికే అన్నీ గమనించాం, పొట్ట పేగులన్నీ గమనించాం, ఏమైనా ఉందా అని. హల్లెలూయా. అప్పుడు వీరు ముఖాలలో అందరూ ఏం కలిగింది? భయం అనేది కలిగింది. ఏం కలిగిందమ్మా? భయం కలిగింది. ఏమైపోయింది? ఆటో దగ్గర వచ్చిందా? హల్లెలూయా. ఏమైంది అన్నది ఒక్కసారి ఆటో అట్టాగ్గా తక్షణమే వీరందరూ కలవరం చెంది ఉన్నారు, భయపడిపోయినారు. సోదరం కలుగును గాక. అయితే వారు ఎవరి బిడ్డలు? నీకు ఒక మాట చెప్పాలా? ఎందుకు నీకు దెబ్బ తగిలిందంట? జ్వరము, కాలు, గోలు జ్వరం, సంవత్సరం చక్రం రావటి చక్రం రాకు వస్తే ఇక పన్నెండు లేవకొస్తుంది. పన్నెండు లేవకొస్తే తెల్లవారినాక కట్టు కావాలి. ఏదో రాకొచ్చింది. మళ్ళీ మా సడుకుంటూ పాఠం చేసినాం. ఆయన పాఠం చేసిండు, మళ్ళా దావీదు పాఠం చేసిండు, పేతురు పాఠం చేసిండు. మళ్ళీ నువ్వు అక్కడ బెంగళూరుకున్నావు అంటే నీకు ఫోన్ తీసిన ఎత్తలేదు. ఎత్తకుంటే ఇక మళ్ళా పాఠం నా భార్య నన్ను ఎత్తిమిది చేయించి పాఠం.
ఫుల్ జ్వరం అజ్ఞానం అంటారు కదా అంటారు చెప్పడం పోగొట్టిగా దేవుడు దేవుడు ఉమ్మడవారు పోయి వచ్చే వరకే జ్వరం పట్టింది. అప్పుడే ఏం పట్టింది? జ్వరం అంటే ఎవరు పట్టినట్టు? దైవం పట్టినట్టు లెక్క. సోదరం కలుగుతుంది కాక అక్కడి నుంచి ఇక్కడ రాగానే ఫైట్లోనే కాలు మడికి పోసి ఏమైంది? ఫైట్లో కాలు మడికి పోసి ప్రాణము వదిలిపెట్టినట్లుగా గమనించారు. తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏడుస్తూ తీసుకొచ్చి పరుండు పెట్టారు. ఏడుస్తూ తీసుకొచ్చి పరుండు పెట్టి అయ్యా ఇది పరిష్కారమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇతరులో జీవం పోసినట్లుగా గమనించాను. సౌందర్యం కలుగుతుంది. అప్పుడు ప్రభు రక్తము ఇతని నోట్లో పోయిందా సులువు చేసి ప్రార్థన చేసినప్పుడు అతను తెల్లగా కళ్ళు తెరవడం ప్రారంభించాడు. కళ్ళు తెరిసిన మనసు దేవుని స్వస్థపరిచి ఈరోజు మీ ముందు ఉంచబడి ఉన్నాడు. అలా ఒకసారి ఈ అమ్మాయిని లేపండి.